అని తెలిపేందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. అంతేకాదు వ్యాపారాన్ని ప్రారంభించి, ఎందుకంటే పౌలు గుడారములు కుట్టుతూ ఏ విధంగా తన సేవను పోషించుకున్నాడో ఆ విధంగా వ్యాపారాన్ని పెట్టి ఒక సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించి ఆ లాభముతో తన సేవను జరిగించిన వ్యక్తి. అంతేకాదు ఇటీవలనే ఒక కాఫీ షాప్ ఓపెన్ చేశాడండి. అయితే చిన్న షాప్ కాదు, ఒక పెద్ద షాప్. అయితే వెంటనే మూసివేయాల్సి వచ్చింది కొన్ని కారణాల వల్ల. దేవుని ప్రియబిడ్డలారా, ఆ విధంగా తన సంపాదనతో దేవుని సేవను ప్రోత్సహిస్తూ ఒక ఉవ్వెత్తున ఎగసిన సువార్త కెరటం అని నేను ప్రభునందు చెప్తుంటున్నాను. మరి ఆ కుటుంబం మా చర్చికి చెందినటువంటి కుటుంబం అని తెలపడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు. ఈ ఉదయం ఆ తల్లితో, పగడాల మరియమ్మ గారితో నేను మాట్లాడాను. ఎంతో బాధ తప్త హృదయంతో ఏడుస్తూ తన కుమారుణ్ణి గురించి ఆమె జ్ఞాపకాలు తెచ్చుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. దేవుని ప్రియబిడ్డలారా, ప్రభుకే మహిమ చెల్లిస్తున్నాను. పగడం అంటే ఒక ముత్యం కదా. కడప ప్రాంతంలో ఈ పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఒక ముత్యమై వెలసినారు. ఒక సువార్త పగడమై ప్రపంచానికి ఒక పరిమళంగా మారడం నిజంగా ఎంతో ఒక ప్రక్క సంతోషం, మా కడప ప్రాంతానికి గర్వకారణం. కడపలో చాలా మంది ఆ కుటుంబం యొక్క జ్ఞాపకాలు, మరి ప్రవీణ్ కుమార్ గారి యొక్క జ్ఞాపకాలు